గుడివాడ అమర్నాథ్ ఒక పక్కన విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం మనం. ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపిచ్చాడు. ఏంటయ్యా అది అంటే కనుక వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయిందంటే ఒక పిలుపు అయితే ఇచ్చారు. ఆ పిలుపుని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మాకేదో వాక్యాలు చేస్తున్నాడు. ముందు తల్లిపోటుకి ఎన్నేళ్ళు అని చెప్పి నేను అడుగుతున్నాను, చెల్లిపోటుకి ఎన్నేళ్ళు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గొడ్డలిపోటుకి ఇప్పటికీ ఎన్నేళ్ళైంది? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గొడ్డలిపోటుకి నీ అధికారాన్ని ఉపయోగించుకొని ఎవరు చేశారనేది కూడా నిరూపించుకోలేకపోయావు. నువ్వు మాకు వెన్నుపోటు అంటావా? మేము ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడినాక 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశామనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకుడు పనుల్లో, అభివృద్ధిలో నిమగ్నమయ్యి రోజు రోజుకి ఈ రాష్ట్రానికి పెట్టుబడుల కాడ నుంచి, అభివృద్ధి సంక్షేమం కాడ నుంచి ఎంతగా ముందుకు తీసుకెళ్తున్నామో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, చూస్తున్నారు, సహకరిస్తున్నారు కూడాను. రాబో 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రజలు సహకరిస్తారు. దానికి ఇంకా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ అభివృద్ధి బాటలో వెళ్ళిద్ది. దాన్ని చూసి మళ్ళీ కూడా మాకే, కూటమి ప్రభుత్వానికే రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తారు. ఇతను అంటున్నాడు వెన్నుపోటు అని చెప్పి. నేను ముందు నువ్వు చేసిన పోట్ల గురించి చెప్పమంటున్నాను. నువ్వు ఎంతమందిని వెన్నుపోటు పొడిచావు? సొంతంగా నీ తల్లిపోటు, చెల్లిపోటు గురించి నేను చెప్పమంటున్నాను ఇప్పుడు. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? హామీలండి మేము చెప్పిన సూపర్ 6లో చాలా వరకు పూర్తి చేశాము. దాంట్లో ముఖ్యంగా ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో, ప్రతీ నెల ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమము మా అధినాయకుడు సీఎం గారితో పాటు, ఎమ్మెల్యేలతో పాటు వార్డు వైజ్ స్థాయి వాళ్ళు కూడా ఎంతో చక్కగా చేస్తూ వస్తున్నారు. వీళ్ళు 3000 పెన్షన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు పూర్తి చేశారు. 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయాల. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి అన్నాము. ఒక ఇంట్లోకి అయితే 5గురికి తల్లికి వందనం వస్తే మేము ఇచ్చిన వాళ్ళం. మేము అట్లాగా మేము ఇచ్చిన హామీల్లో పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలే పూర్తయింది. సంక్షేమంలో, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లాగే అన్ని విధాలుగా కూడా చెప్పిన వాగ్దానాలు మా కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. మీరు నెరవేర్చిద్ది అంటున్నారు, వాళ్ళేమో ఇంకా ఇప్పుడు నెరవేర్చేది 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకొని తెరిస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్రకు వస్తాను, ఒక్కొక్కరిని మా ఏదో చేస్తాను అంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? మరి ఇదంతా 2 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి మీరు అంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు. అసలు ఏది ఎక్కడ పెట్టాడో తెలియదు, ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చాడో తెలియదు, దాన్ని ఎక్కడ వాడాడో తెలియదు, అసలు లెక్క పత్రం అనేది లేదు. అయ్యో మొన్న కొడాలి నాని చెప్తున్నాడు కదండి, 3,50,000 కోట్లు తీసుకొచ్చారు, 3 లక్షల కోట్లు ప్రజలకే పనిచేయడం మా జగనన్న అంటున్నాడు కదా. మరే ఒక్క లెక్క చూపించలేకపోయారండి. మేము 2 సంవత్సరాల్లో ఏం చేశామనేది ప్రజలకి చెప్తున్నాము. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయ్యి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల సక్సెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్తున్నాము. దానికి ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, ఎంపీ స్థాయి వాళ్ళు, మా అధినాయకుడు మొత్తం దీనికి పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తారు. వీళ్ళకి మైండ్ లెస్, వీళ్ళు ఏ కాటికి వీళ్ళ సైకోయిజము, పైశాచికంతోనే ఉంటారు. అర్థం చేసుకునే పరిస్థితి వీళ్ళకు ఉండదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చక్కగా ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి సక్సెస్ కార్యక్రమంలో మా అధినాయకుడు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రతిదీ వివరంగా చెప్తారు. ఆ ప్రజలకు అర్థమవుతుంది. సరే, ఇవన్నీ ఒకెత్తు. ఏంటి మళ్ళీ మహిళలను ఉద్దేశించి వైసీపీ నాయకులు నోరు పట్టినట్టు మాట్లాడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనిత గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఏంటంటారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలుకి మరి అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వమా, వైసీపీనా అని అర్థం కాని పరిస్థితిలో, డైలమాలో సామాన్య కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఉన్నారు అని చెప్పి బయట నుంచి వస్తున్న మాటలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి, వాళ్ళు ఎక్కడ కూడా ఆడవారిని గౌరవించింది కాదు. వాళ్ళ సొంత పార్టీలోనే, వాళ్ళ సొంత కుటుంబంలోనే తల్లిని గౌరవించకుండా ఆమెను పంపించేశాడు. చెల్లిని ఆమెకి రాజకీయంగా ఎంత ఇదిగా వాడుకొని ఆమెను బయటికి గింటేసి వాళ్ళ పార్టీ నాయకుల చేతనే సొంత చెల్లిని తిట్టించేవాడు జగన్. అట్లాంటిది వాళ్ళ పార్టీ ప్రచారాలు, వాళ్ళ పార్టీ ఆలోచనలు, విధానాలు వేరే పార్టీ వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎప్పుడు కించపరిచే రకంగానే ఉంటుంది. గుడివాడ అమర్నాథ్ గారికి చెప్తున్నా,
నీ గుడ్డు ఖచ్చితంగా పగిలిద్ది. ఆల్రెడీ నువ్వు గుడ్డు పగలగొట్టుకున్నావు. ఇప్పుడేమో గుడివాడ అమర్నాథ్ గుడ్డు నీకు చెప్తా ఉన్నాము. మా హోంమంత్రి అనిత గారి మీద నువ్వు చేసిన అనుచిత వాక్యాలకి మా తెలుగుదేశం పార్టీ మహిళా లోకం ఖచ్చితంగా బుద్ధి చెప్తా ఉంది. మేము మాట్లాడకూడదు, కానీ నువ్వు అసలు మాట్లాడకూడదు లేడీస్ గురించి. నువ్వు మేకప్ అది ఇది అని చెప్పి చాలా తప్పుగా మాట్లాడావు. నిన్న కూడా మా పార్టీ కార్యకర్త వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని పోస్ట్ పెట్టి మాట్లాడితే నేనే చెప్పా, వాడికి బుద్ధి చెప్పు గుడ్డుగాడికి, కానీ వాళ్ళ లేడీస్ని మాత్రం ఏం చెప్పొద్దు, పోస్ట్ తీసేయని చెప్పిన ఇది మా తెలుగుదేశం పార్టీ సంప్రదాయం. వాళ్ళు ఏ కాటికి లేడీస్తో పాటు అందరినీ ఇట్లాగే. అంటే ఇక్కడ ఇలాంటి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వటం, ఏం కాదని ఆయన అరెస్ట్ చేయలే అని చెప్పి ఆయన సపోర్ట్ ఇచ్చినట్టు వస్తున్న వార్తలు. అంటే వాళ్ళకి ధైర్యం అండి. మా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూస్తారు, తప్పు చేసిన క్షమిస్తారు, అదే క్షమించుతారు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నారా లోకేష్ గారు అట్లా కాదు. మా అనిత గారి మీద, హోంమంత్రి గారి మీద తిట్టిందే, లూజ్ టాక్స్ మాట్లాడిందే కాదు, ఎవరి మీద మాట్లాడినా కూడా, వాళ్ళ సొంత చెల్లెల మీద మాట్లాడినా కూడా మా నారా లోకేష్ గారు మాత్రం అస్సలు ఒప్పుకోడు. దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.